సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గణనాథుని శోభయాత్ర కూడా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. మొత్తం కూడా నైట్ నుంచే క్రేన్ పైకి వినాయకుడిని అయితే ఎక్కించడం కూడా జరిగింది. అయితే ప్రెసెంట్ 6 గంటలకే ఈ శోభయాత్ర స్టార్ట్ చేయాలి అని పోలీసులు ఏదైతే నిశ్చయించుకున్నారో ఇక్కడ కాస్త ఆలస్యమైనట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా వెల్డింగ్ పనులు ఇంకా చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎక్కడికక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పటికంటే ఈసారి జనాలు మరి కాస్త మంది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా వచ్చిన ఈ వీక్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో దీని ప్రభావం వల్ల జనాలు ఈసారి మరీ ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు భద్రతా చర్యలకి సంబంధించి మొత్తం కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అటు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా తేడా లేకుండా ఈ శోభాయాత్రలో పాల్గొని ఆ గణనాథుని దర్శనం కోసమని కొన్ని వేల సంఖ్యల్లోని జనాలైతే తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా శోభయాత్రలోని ఏ విధంగా ఉంటుంది, అలాగే జనాలు ఏ విధంగా సందడి చేస్తారు, ఏ విధంగా గణనాథుడిని అంగరంగ వైభవంగా ఏ విధంగా గంగమ్మ వడిలోకి చేరుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసారి కూడా అంతే ఘనంగా జనాలు కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కంటిన్యూస్గా వీకెండ్ రావడం అండ్ చిన్న పెద్ద మొత్తం కూడా ఇళ్లలోనే ఉండడం కూడా దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. సో ఎటువంటి ఎవరికి కూడా ఇటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అలాగే జనాలకి కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ పోలీసు మొత్తం భద్రతా చర్యలు తీసుకున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఒక్కసారి గణనాథుని కనుక చూసుకున్నట్లయితే అతని ఇంత దగ్గర నుంచి నిలవెత్తు రూపాన్ని చూసుకున్నట్టయితే నిజంగా కన్నుల పండగగా ఉంది. ఈ 9 రోజుల పాటు ఎలాంటి పూజలు అందుకున్నారు ఆయన, ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజలు అందుకొని కొన్ని లక్షల మంది భక్తులు, కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా ఖైరతాబాద్ వినాయకుడిని ఎలా అయినా సరే దర్శించుకోవాలి అని చెప్పి కూడా ఈ 9 రోజులు ఏ ఒక్క సంఖ్య కూడా తగ్గకుండా భక్తులు ఏ విధంగా తరలి వచ్చారో మనం చూస్తూనే ఉన్నాము. సో ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది తండోపతండాలుగా వచ్చి ఇక్కడ గణనాథుని ఆశీస్సులు తీసుకొని ఆయన దర్శించుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది. మరి ఈ రోజు చివరి రోజు ఈ శోభాయాత్రలోని అందరూ కూడా పాల్గొని అటు గణనాథుని ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అయితే 6 గంటలకి ఈ శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న టైంలోని మొత్తం కూడా ఆ వెల్డింగ్ పనులు కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ఈ క్రేన్ మిడ్ నైట్ మొత్తం కూడా గణనాథుని క్రేన్ పైకి ఎక్కించినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం అటు బాహుబలి క్రేన్ తీసుకొచ్చి మొత్తం గణనాథుని తీసుకొని క్రేన్ పైనకి ఎక్కించారు. సో ఇప్పటికీ వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ కొంతమంది కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. సార్, ఈసారి శోభాయాత్ర అంటే 6 గంటలకి స్టార్ట్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది. సో ఇంకా అంటే ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి సార్? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే పొద్దుననక రాత్రినక డ్యూటీ చేసినందుకు సిటీ మహిళలు మరి అడుగడుగున బందోబస్తు ఎలాంటి సంఘటన జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకున్నాం. వారికి మేము ప్రత్యేకంగా ముఖ్య పాత్ర, వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మీడియా మరి ప్రెస్ రిపోర్టర్ వారివి మాకు సహకరించాం. ముగ్గురు పాత్ర వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం 50 నుంచి 55 వరకు. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి అన్ని శాఖలు మాకు అందరికీ సహాయ సహకారం ఇక్కడ అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకోండి, బట్టి విక్రమార్క, మరి వారికి డైనమిక్ లీడర్, వారికి మేము ప్రత్యేకంగా వారి ముఖ్య పాత్ర, వారికి మేము డైనమిక్ లీడర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మున్సిపల్ వాటర్ వర్క్స్ మరి ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. మరి వారికి హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే భక్తులు వస్తున్నారో ఇబ్బంది జరగకుండా వాలంటీర్ ఏర్పాటు చేసి ఎంబడే వాళ్ళకు వాళ్ళ హెల్త్ క్యాంప్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది పడితే మరి వాలంటీర్ 300 మందిని ఏర్పాటు చేశాము. ఇప్పుడు వారు పాల్గొంటారు. మరి ప్రపంచ స్థాయిలో మరి ఊరేగింపు తాండగా వస్తున్నారు భక్తులు, ఇప్పుడు బయలుదేరుతున్నారు. వారు ఇక్కడ ఉత్సవంలో పాల్గొంటారు. మరి వారికి పద్మశాలి సంఘం వారు, వాసవి సంఘం వారు ఆడుతూ పాడుతూ ఇక్కడ బస్తీ నాయకులు మరి వారివి అందరు కలిసి అందరు పాల్గొంటారు, అన్ని కులాలు పాల్గొంటారు. ఇంకొకటి సార్, ఇటువంటి శోభాయాత్రలోనే ముఖ్యంగా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిల్ని కొంచెం హెరాస్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా లేడీస్కి సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? మా పోలీస్ డిపార్ట్మెంట్ అడుగున బందోబస్తు ముఖ్య పాత్ర సిటీ. మరి ఎలాంటి సంఘటన జరగకుండా ఎంతో పొద్దుననక రాత్రి అనక వారు ఇంత డ్యూటీ చేసినందుకు ఎలాంటి సంఘటన జరగనీయలేదు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏ సంఘటన జరగలేదు. ఇది గత సంవత్సరం ఎట్లయితే జరిగిందో ఈ సంవత్సరం వారికి పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ పాత్ర, వారికి డిపార్ట్మెంట్ సి టీమ్కి అందరికీ మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరుతూ వినాయకుడు శాఖాగ్రహం టెలిఫోన్ భవన్ మరి ఆడుతూ పాడుతూ భక్తులకు హైదరాబాద్, సికింద్రాబాద్, యావత్ ప్రపంచం నుంచి భక్తులు మరి పాల్గొని వినాయకుడు ఖైరతాబాద్ ఎప్పుడు వెళ్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. మరి భక్తులకు మనవి, మీ పిల్లలు జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త, మాస్క్ ధరించాలి, డిపార్ట్మెంట్కు సహకరించాలి. వినాయక సాగర్ వరకు సహకరించి మీరు పాల్గొని అక్కడ తెలుగు తల్లి వరకు వినాయకుని దగ్గర అక్కడ ప్లేన్ నెంబర్ 4 అక్కడ ఆగుతుంది. ఆగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్
హాఫ్ అన్ అవర్ పూజా కార్యం జరుగుతుంది, హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్, ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్ ఇంత లక్షల మందిని కంట్రోల్ చేసినందుకు అన్ని డిపార్ట్మెంట్లను ఇక్కడ సహాయ సహకారాలు మరి పంపించారు. వివేకానంద హెల్త్ మన లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ మనుషులను పంపించారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. బట్టి విక్రమార్కకి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వారికి మేము ప్రత్యేకంగా మరి ఎలక్ట్రిసిటీ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఆఫీసర్లు వచ్చి అడుగున మరి వారు చెక్ చేయడం జరిగింది. వారి పొద్దుననక రాత్రి అనక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టాఫ్కు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అదండి ప్రెసెంట్ అయితే ఇటు మనకి ఆడవాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే జనం ఏ విధంగా వస్తూ ఉంటారో మనం చూస్తుంటాం. సో దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ 1000 సీసీ కెమెరాల వరకు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ స్పెషల్ షీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నియమించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి శోభాయాత్రలోని మనకి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఇందులో జాయిన్ అవుతూ ఉంటారు, ఇటు డాన్సులు వేసేటప్పుడు. అండ్ ఇలాంటి పరిస్థితుల్లోని గొడవలు జరగకుండా, అలాగే లేడీస్కి సంబంధించి అసభ్యకరంగా ఎవరు కూడా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా షీటేమ్ అలర్ట్ అయి ఉంటున్నారు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇటు షీటేమే కాకుండా ఎవరికైనా పొరపాటున ఎటువంటి ప్రమాదకరమైన ఇన్సిడెంట్ జరిగినా సరే వెంటనే అక్కడ ఉన్న నియర్ బైలోని వాళ్ళకైతే హెల్త్కి సంబంధించి కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇలాంటి జనాలు ఏ విధంగా ఉంటుంది, ఆ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ జనాల్లోని పిల్లలు ఎటో చోటు వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే మొత్తం కూడా ఈ హంగామాలోని మునిగిపోయిన పరిస్థితి కాబట్టి మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, లేకపోతే మనం తీసుకొచ్చిన మనతో పాటు ఏవైతే ఉంటాయో మొబైల్ ఫోన్స్ కావచ్చు, పర్సెస్ కావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టు కూడా ఇక్కడ మనకి కమిటీ మెంబర్స్ చెప్పడం కూడా జరిగింది. అండ్ మరొకసారి గణనాథుని కనుక ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఈ 9 రోజులు మనకి ఏ విధంగా ఆయన దర్శనం ఇచ్చారు, ఏ విధంగా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా లభించే విధంగా పొద్దున్న తెల్లవారుజాము నుంచి మిడ్ నైట్ వరకు కూడా భక్తులు ఎక్కడా కూడా అలసట లేకుండా పెద్ద పెద్ద క్యూ లైన్లో కూడా నించొని ఎలా అయినా సరే ఇంత దూరం వచ్చి కూడా ఆ గణనాథుని ఆశీస్సులు మాకు పొందాలి, ఆ గణనాథుని ఏదైతే ఉందో అతని దివ్య దర్శనం మాకు కలగాలి అని చెప్పి కూడా పొద్దున్న నుంచి ఇక్కడ కాపు కాసిన పరిస్థితులు కూడా మనం చూసాము. సో అలాంటి గణనాథుని ఈరోజు శోభయాత్రకి సర్వం సిద్ధం చేసుకున్నట్టు కూడా కనిపిస్తోంది సత్తాస్.